వెంకట్ గారు బాలకృష్ణ గారి సినిమాల్లో ఫైట్స్ డైలాగ్స్ అంటేనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉరుములు మెరుపులు ఆకాశంలోనే కాదు, మనకి సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానుల అరుపుల్లో కూడా వినిపించేది ఎప్పుడు అంటే బాలకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్స్తోనూ అలాగే బాలకృష్ణ గారి పవర్ఫుల్ ఫైట్స్తోనూ. సో ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సినిమాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా 200% ఉంటుంది. నేను చెప్తున్నాను ఆడియన్స్కి, ప్రేక్షకులకి, కానీ ఇంటర్వెల్ చూసినాక స్క్రీన్లు చింపేస్తారు. ఇది నేను నమ్మకంతో చెప్తున్నా సార్. తర్వాత చెప్పండి వెంకట్ గారు. ఇంకోటి ఏంటంటే ఈ యాక్షన్ కానీ ఇంత హ్యూజ్గా రావడానికి కూడా బాబీ అన్న ఇచ్చే ఫ్రీడమ్. ఒక టెక్నీషియన్కి బాబీ అన్న ఎలా ఫ్రీడమ్ ఇస్తాడంటే, అన్న నాకు ఇదేదో చిన్న డౌట్గా ఉంది అంటే చాలు, స్టాప్. అందరు రైటర్స్ తోటి కానీ అందరితోటి కూడా కలిసి మళ్ళీ మాస్టర్ డౌట్ చెప్తున్నాడు, నాకు ఆన్సర్ చెప్పండి అని అందరు కూర్చొని మళ్ళీ నన్ను కన్విన్స్ చేసేవాళ్ళు. సో ఏంటంటే ఆ ఫ్రీడము, నేను ఏదన్నా తప్పైన రైట్ అని చెప్పడానికి చాలా ఫ్రీడమ్. అంటే ఒక బ్రదర్ కన్నా ఇంకా చాలా దగ్గరగా చూసుకున్నారు ఈ 1 year ఈ సినిమా చేసిన దాంట్లో. థ్యాంక్ యూ బాబీ అన్న ఫర్. నేను ఇంత చేశాను, ఇంత హెవీగా ఇంత బాగా చేశానంటే అది ఫస్ట్ బాబీ అన్న. అండ్ విజయ్ కార్తిక్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా ఒక 1 year మేము ఎక్కువ మాట్లాడుకొని ఉన్నాం. ఒక పరిపూర్ణమైన టెక్నీషియన్గా ఈ సినిమా నన్ను తీర్చిదిద్దింది. సో థ్యాంక్ యూ టీమ్ కానీ, బాబీ అన్నకు కానీ, విజయ్ సార్ కానీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు గారి గురించి ఒకటి చెప్పాలి. ఈ ఎండలో 50-60 km/h గుర్రాన్ని గెల్లప్ తోలేవాడు ఆయన. ఒక్కసారి స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే నాకు గుండె డమ్ము. ఎందుకంటే ఇసుకలో 40-45 degrees హీట్ ఉంటుంది, ఎండ ఉంటుంది. అంత ఫాస్ట్గా తోలేవాళ్ళు. మాస్టర్ 1 more కావాలని అడిగేవారు. సో ఎక్కువ ఈ సినిమాలో ఏంటంటే నైట్స్ ఎక్కువ చేసాం. నైట్ చేస్తున్న 3:30-4 o'clock హార్స్ తోలేవాళ్ళు. 30-40 times ఎన్ని షాట్లు ఓకే అన్న తర్వాత 30-40 times గుర్రం దిగి మళ్ళీ వెళ్ళి కూర్చొని మళ్ళీ ఎక్కేవాళ్ళు అనమాట. సో గుర్రంతో అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ ఈ సినిమాలో గుర్రంలో బాబు చేసిన హాస్యం చూస్తే మాకంటే బాబు ప్రతిసారి ఎక్కి దిగిన వరకు గుండె డగడగడగడని కొట్టుకుండేది అందరికీ. డిఓపి దగ్గర నుంచి బాబీ అన్నకి, నాకు, అందరికీ. సార్ మీతోటి ఈ 3 years కంటిన్యూగా సినిమా నేను పరిణితి చెందడానికి హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాగా వర్క్ చేయటం అనేది అంటే ఒక వర్క్ పైన ఈ టైం మచ్. ఎప్పుడు లాస్ట్కి ఏ చెప్పినా జై బాలయ్య గారని చెప్తాను నేను ఎప్పుడైనా. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు ముందైనా వెళ్ళి విను ఏమంటుంది, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండి. ఇక యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ముందుగా జై బాలయ్యతో మొదలు పెడతాను.